ఇమాజిన్ ఒక రోజు లేచి బయటికి వచ్చి చూస్తే మన ఎర్త్ కి ఒకటి కాదు 2 మూన్స్ ఉన్నాయి. ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ లాగా అనిపిస్తుంది కదా. నిజంగా ఇలా జరిగితే ఏమవుతుంది? మన భూమి యొక్క ప్రతిరోజు ఎలా గడుస్తుందో తెలుసా? లెట్స్ ఎక్స్ప్లెయిన్. వాట్ ఇఫ్ ఎర్త్ హ్యాడ్ 2 మూన్స్? ముందుగా ఒక డేలో నైట్ ఎలా గడుస్తుందో తెలుసుకుందాం. 2 మూన్స్ ఉంటే మన సముద్రంలో అలలు అండ్ డే నైట్ బ్రైట్నెస్ ఇవన్నీ కూడా మారిపోతాయి. నైట్ టైమ్ లో మూన్స్ యొక్క లైట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే ఒక మూన్ ఉన్నప్పుడు మన భూమి పైన ఎలాంటి లైట్ ఉందో ఇప్పుడు 2 మూన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ డబుల్ లైట్ ఉంటుంది. 2 చందమామల నుండి వచ్చే లైట్ వల్ల రాత్రిళ్ళు ఆకాశంలో నక్షత్రాలను కూడా అంత స్పష్టంగా చూడలేం. ఇప్పుడు 2 మూన్స్ ఉన్నాయి కాబట్టి రాత్రిపూట డార్క్ గా ఉండదు, సాఫ్ట్ డే లైట్ ఉంటుంది. అండ్ సముద్రంలో చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనందరికి బాగా తెలుసు మన చంద్రుడి యొక్క గ్రావిటీ వల్లనే మన సముద్రంలో అలలు అనేవి వస్తాయి అని. సో ఇప్పుడు 2 మూన్స్ ఉన్నాయి కాబట్టి ఒక మూన్ వచ్చేసరికి సముద్రంలో ఉన్న నీటిని పైకి లేపుతుంది. అండ్ రెండో మూన్ వచ్చేసరికి సముద్రంలో సూపర్ అలల్ని క్రియేట్ చేస్తుంది. ఈ సూపర్ అలలు ఏం చేస్తాయి అంటే సముద్రం నుంచి అలల్ని 15 నుంచి 20 మీటర్ల హైట్ కు లేపుతుంది. సముద్రంలో 15 నుండి 20 మీటర్ల హైట్ కు లేసి ఒక పెద్ద అలల వేవ్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇది చాలా అంటే చాలా డేంజరస్. కోస్టల్ సిటీస్ లైక్ ముంబై, చెన్నై, వైజాగ్ ఇవన్నీ కూడా చాలా డేంజర్ లో పడిపోతాయి. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, సునామీ లాంటి వేవ్స్ చాలా ఎక్కువగా రెగ్యులర్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన భూమికి 2 చందమామలు ఉండడం వల్ల మన భూమి పైన వాతావరణ మార్పులు వస్తాయి. మన భూమి పైన సైక్లోన్స్ చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వస్తాయి. చాలా సిటీస్ అండ్ చాలా విలేజెస్ ఈ సైక్లోన్ దాడులకు గురవుతూ ఉంటాయి. ఒకప్పుడు సమ్మర్ అండ్ వింటర్ ఒక టైంలో వచ్చేవి. సో ఇప్పుడు మనకు 2 మూన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సమ్మర్ అండ్ వింటర్ వీటి యొక్క టైమింగ్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ సీజన్స్ వచ్చే టైం కంటే ఇప్పుడు కొంచెం లేట్ గా రావచ్చు. ఇకపోతే రాత్రిపూట లైట్ చాలా ఎక్కువగా వస్తుందని చెప్పాను కదా. సో రాత్రులు మూన్ నుంచి వచ్చే లైట్ రాత్రిపూట చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, ఎంతో బ్రైట్నెస్ గా. అయితే మరొక విషయం ఏంటి అంటే రాత్రిలో మనకు 2 షాడోస్ కనిపిస్తాయి. ఒక మూన్ ఉన్నప్పుడు వెన్నెల వస్తుంది కదా, సో అప్పుడు మనం చూసుకున్నట్లయితే మన షాడో కనిపిస్తుంది అండ్ మిగతా వస్తువుల షాడో కనిపిస్తుంది. అంటే కేవలం ఒకటే షాడో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు 2 మూన్స్ ఉన్నాయి కాబట్టి 2 మూన్స్ నుంచి వచ్చే లైట్ 2 షాడోస్ ని చూపిస్తుంది. ఇలాంటిది మనం నార్మల్ గా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. 2 ఎల్ఈడి లైట్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి ఆ ఎల్ఈడి లైట్ల కింద నిలబడితే ఆ 2 ఎల్ఈడి లైట్ల నుంచి వచ్చే లైట్ మీ మీద పడినప్పుడు మీ యొక్క షాడో అనేది 2గా కనిపిస్తుంది. సో ఈ విధంగానే 2 మూన్స్ ఉన్నప్పుడు మనం బయట వెళ్ళి నిలబడితే ఆ 2 మూన్స్ లో నుంచి వచ్చే లైట్ మీ మీద పడినప్పుడు మీ యొక్క షాడో 2గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ 2 చందమామలు ఉన్నాయి. సో 2 చందమామలు ఉన్నాయి కాబట్టి మన శాస్త్రవేత్తలు ఈ 2 చందమామల పైన పరిశోధన చేయడం మొదలు పెడతారు. ఈ 2 చందమామల పైన పరిశోధన చేసి ఈ 2 చందమామల పైన కాలనీస్, స్పేస్ మైనింగ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవన్నీ చాలా ఫాస్ట్ గా అవుతాయి. సో ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినప్పటికీ ఒకవేళ ఈ 2 మూన్స్ గ్రావిటీ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోతే మూన్ టు మూన్ కొలాప్స్ అవుతాయి, లేదా మూన్స్ ఎర్త్ కి చాలా దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన అదృష్టం కొద్దీ మూన్ దగ్గరికి వచ్చినా కూడా ఎర్త్ కి ఢీ కొట్టకుండా ఉంటే ఓకే పర్లేదు. ఒకవేళ మూన్ గనక ఎర్త్ కు ఢీ కొట్టిందే అనుకో, చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అండ్ మన భూమిని ఇది చాలా వరకు దెబ్బతీస్తుంది. ఎంతలా అంటే డైనోసార్స్ కాలంలో డైనోసార్స్ ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ పడడం వల్ల అంతరించిపోయాయి. అదే మూన్ మన ఎర్త్ ని ఢీ కొట్టిందే అనుకో, డైనోసార్స్ కాలంలో ఆస్ట్రాయిడ్ భూమిని ఢీ కొట్టినప్పుడు జరిగిన విధ్వంసం కంటే ఈ మూన్ భూమిని ఢీ కొట్టినప్పుడు జరిగే విధ్వంసమే ఎక్కువ. సో ఎర్త్ కి 2 మూన్స్ ఉంటే అద్భుతం ప్లస్ డేంజర్ 2 ఉంటాయి. ఒకవేళ మన ఎర్త్ కి నిజంగానే 2 మూన్స్ ఉంటే మనం చూసే ఈ ఎర్త్ కంప్లీట్ గా డిఫరెంట్ గా మారిపోయేది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.